అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ముదురు నారు నాటే సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పత్తి పంటలో కలుపు యాజమాన్యం, ఖరీఫ్ వంగ సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఈ ఏడాది ఋతుపవనాలు కాస్త ముందుగానే పలకరించడంతో వరి నారుమల్లను పోసుకున్నారు రైతులు. అయితే అటుపై వర్షాలు కాస్త నెమ్మదించటం, కూలీల కొరత వంటి కారణాల వల్ల నాట్లు ఆలస్యమవుతున్న పరిస్థితి. ముదురు నారు నాటితే పిలకలు పెట్టే సామర్థ్యం తగ్గుతుంది. ముదురు నారు నాటాల్సిన పరిస్థితుల్లో రైతులు కొద్దిపాటి మెలకువలను పాటించినట్లయితే దిగుబడులు తగ్గకుండా చూసుకునే అవకాశం ఉంది. ముదురు నారు నాటే సమయంలో రైతులు పాటించాల్సిన యాజమాన్యం గురించి వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరి విభాగం శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాస్. సాధారణంగా మనకి జూన్ 10-15 ఆ సమయంలో ఋతుపవనాలు అనేది మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయి. కానీ ఈసారి ముందస్తుగా అంటే దాదాపు మే చివరిలోనే మనకి ఋతుపవనాలు ఎంటర్ అవ్వడం జరిగింది. ప్రారంభంలో సమృద్ధిగా వర్షాలు కురిశాయి. దాన్ని బట్టి రైతాంగం నార్లు ముందుగా పోశారు. 150 రోజుల కాలపరిమితి గల రకాలు కానివ్వండి, వీటిని దీర్ఘకాలిక రకాలు అంటారు. అదేవిధంగా మధ్యకాలిక రకాలు అంటే మనకి ఏవైతే 135 నుంచి 140 రోజుల్లో పంట చేతికి వస్తుందో వీటిని మధ్యకాలిక రకాలు అంటారు. అదేవిధంగా స్వల్పకాలిక రకాలు మనకి ఏదైతే 125 రోజుల్లోపు పంట చేతికి వస్తుందో వీటిని స్వల్పకాలిక రకాలు అంటారు. అదేవిధంగా కొన్ని రకాలు అతి స్వల్పకాలిక రకాలు కూడా ఉంటాయి. ఇవి మనకి దాదాపు 100 రోజులు 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది. సో ఈ వివిధ కాలపరిమితి గల రకాలని రైతులు వేసుకోవడం జరిగింది. ముందుగా ఎంత సమృద్ధిగా వర్షాలు కురిశాయో తర్వాత మనకు కొంచెము వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ముందుగా వేసుకున్న రైతులు నారు పెరిగి వాటి వయసు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రధాన పొలంలో నాటికి 30 రోజుల వయసున్న నారును వేసుకోమని చెప్తాం. అయితే ఒకవేళ నారు ముదిరిపోయిందంటే దీర్ఘకాలిక రకాలు అంటే ఎవరైతే రైతులు బీపీటీ 5204 కానివ్వండి, అదేవిధంగా స్వర్ణ లేకుంటే సిద్ధి ఇలాంటి రకాలు ఏవైతే 150 అంతకంటే ఎక్కువ పంట కాలం రోజులు ఉన్న రకాలు వేసుకున్నట్లయితే అంటే 30 రోజుల నారు కాకుండా ఇంకొక 10 రోజుల నారు కూడా ఎక్కువ అంటే దాదాపు 40 రోజుల వయసున్న నారు కూడా వేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దీర్ఘకాలిక రకాలకి పిలకలు వేయడానికి సమయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక 10 రోజులు కొంచెం లేట్ అయినా కూడా అంత ఇబ్బంది ఉండే అవకాశం లేదు. ఒకవేళ రైతులు మధ్యకాలిక రకాలు వేసుకున్న రైతులు అంటే ఎవరైతే జేజెల్ 11470 కానివ్వండి, లేకుంటే వరంగల్ 915 కానివ్వండి, ఆర్ఎన్ఆర్ 28361 కానివ్వండి, లేకుంటే జేజెల్ 33124, జేజెల్ 27356 అంటే ఇట్లాంటి రకాలు ఏవైతే 30 రోజులు ఆల్రెడీ దాటిపోయింది అనుకుంటే వాళ్ళకు ఒక 5 రోజుల నుంచి వారం రోజులు అంటే ఒక 35 నుంచి 40 రోజుల లోపు కూడా కొంచెం అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ రైతులు స్వల్పకాలిక రకాలు ఎవరైనా వేసుకున్నట్లయితే ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఆర్ఎన్ఆర్ 15048 కానివ్వండి, ఎంటీ 1010 కానివ్వండి, జేజెల్ 24423 కానివ్వండి, లేకుంటే బతుకమ్మ కానివ్వండి, డబ్ల్యూజెల్ 962 కానివ్వండి, వాళ్ళు తప్పనిసరిగా 30 రోజుల నారు మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. స్వల్పకాలిక రకాలు అదేవిధంగా అతి స్వల్పకాలిక రకాలు ఏవైతే ఈ ప్రత్యుమ్న కానివ్వండి, రాజేంద్ర, వరాలు ఈ 2 వేసుకున్న రైతులు మాత్రం ఖచ్చితంగా 30 రోజుల నారును వేసుకోవాల్సి ఉంటుంది.
తప్పనిసరి పరిస్థితుల్లో ఈ దీర్ఘకాలిక రకాలు కానివ్వండి, మధ్యకాలిక రకాలు కానివ్వండి, స్వల్పకాలిక రకాలు కానివ్వండి, ఖచ్చితంగా వాళ్ళుగా వేరే తప్పనిసరి పరిస్థితుల్లో ముదురునారు వేసుకోవాల్సి వస్తే కొన్ని రకాల సూచనలు పాటిస్తే ఆశించిన దిగుబడి సాధించే అవకాశం ఉంది. ఇలాంటి ముదురునారు వేసుకోవాల్సి వస్తే ఈ నత్రజనిని సిఫార్సు మోతాదుకి మించి ఒక 25% పెంచాల్సి వస్తుంది. ఈ పెంచిన పూర్తి నత్రజనిలో 75% అడుగులనే వేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 25% ఈ అంకురం దశలో ఆఖరి దఫా పొటాస్తో పాటు వేసుకున్నట్లయితే దిగుబడి నష్టాన్ని నివారించే అవకాశం ఉంది. సాధారణంగా నాటేసుకునే సమయంలో దీర్ఘకాలిక రకాలకు 33కి మించి, మధ్యకాలిక రకాలకి 44కి మించి, స్వల్పకాలిక రకాలు అయితే కొద్దిగా 65కి మించి దగ్గరగా చిక్కగా వేసుకోవాల్సి ఉంటుంది. మనం సాధారణంగా రైతులు ఒక్కొక్క కుదురుకి 2 లేదా 3 కర్రలు వేసుకుంటుంటారు. సో ముదురు నారు వేసుకునేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ కర్రలు, అంటే ఒక 6-7 కర్రలు వేసుకున్నట్లయితే, అంటే దగ్గరగా వేసుకోవడం, కర్రలు పెంచి వేసుకోవడం, తర్వాత సిఫార్సు కంటే 25% నత్రజని పెంచి వేసుకోవడం వలన వీళ్ళు ఈ ముదురునారు వేసుకోవడం వల్ల కలిగే నష్టాన్ని చాలా వరకు తగ్గించి ముదురునారు వేసుకున్నా కూడా మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. కూరగాయల్లో రారాజైన వంగ 3 కాలాల్లోనూ 365 రోజులు పొలాల్లో వివిధ దశల్లో కనిపిస్తుంటుంది. ఖరీఫ్లో వంగ పంటను జూన్, జూలై మాసాల్లో నాటుకుంటూ ఉంటారు రైతులు. 8 నుంచి 9 నెలల పంట కాలంతో ఎక్కువ రోజులు కాపునిస్తుంది. స్థానిక అభిరుచులు, మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉండే రకాలను ఎంపిక చేసుకొని రైతులు సాగు చేస్తుంటారు. అయితే వంగకు విపరీత నష్టం చేసే కాయపుచ్చు పురుగు వల్ల రైతులు బెంగపడుతూ ఉంటారు. ఎందుకంటే దీనివల్ల దిగుబడితో పాటు కాయ నాణ్యత దెబ్బతింటుంది. అయితే రసాయన పురుగు మందులపై ఆధారపడకుండా సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలను భాగం చేస్తే కాయతొలుచు పురుగులను నివారించుకొని వంగ నుండి ఎకరాకు 20 నుంచి 25 టన్నుల అధిక దిగుబడులను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఖరీఫ్ వంగ సాగుకు సన్నద్ధమయ్యే రైతులు సాగులో పాటించాల్సిన మెలకువలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు నుంచి తెలుసుకుందాం. ఉత్తర కోస్తా జిల్లాలోను, ప్రత్యేకించి శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ కూరగాయల పంటల్లో ప్రధానంగా వంగ పంటను కూడా మరి రైతులు ఈ వర్షాకాలంలో కూడా వేయటం జరుగుతుంది. వీలైనంత వరకు ఇసుక గర్భనేలలు ఎంచుకోవడం మంచిది, లేదా తేలికపాటి రేగడి పొలాల్లో కూడా కొంతవరకు వేసుకోవచ్చు. కాకపోతే నీరు నిలబడకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఎందులో ప్రత్యేకంగా విడుదలైనటువంటి రకాలు కనుక మనకి చూసుకుంటే మన విశ్వవిద్యాలయాల నుంచి ఒకటి భాగ్యమతి అనేటువంటి రకం, ఇది 150 రోజుల నుంచి 165 రోజుల పంటకాలం ఉంటుంది. కోస్తా ప్రాంతానికి బాగా అనుకూలంగా ఉండి 10 నుంచి 12 టన్నుల వరకు కూడా దిగుబడి వచ్చేటువంటి రకం. అదేవిధంగా శ్యామల అని చెప్పేసి ఇంకొక రకం విడుదలై ఉంది. అది 130 నుంచి 150 రోజుల కాలపరిమితి ఉంటుంది. గుత్తి వంకాయ అంటారు. ఇలాంటివి చేసుకోవడానికి పనికొస్తుంది. 6.5 నుంచి 7 టన్నుల దిగుబడి మాత్రమే వస్తుంది. అదేవిధంగా పూజా పర్పుల్ క్లస్టర్, ఇవి కూడా ఊదా రంగులో ఉండి గుత్తులుగా కాయలు వస్తాయి. అదేవిధంగా పూజా పర్పుల్ లాంగ్, అంటే కాయలు కొంచెం పొడవుగా ఉండే రకం, ఊదా రంగుగా ఉంటాయి. అదేవిధంగా పూజా క్రాంతి, ఇది కూడా మధ్యస్థ లావుగా ఉండే రకం. పూజా పర్పుల్ క్లస్టర్ కానీ, పర్పుల్ లాంగ్ కానీ, ఈ క్రాంతి కానీ 135 నుంచి 145 రోజులు. దిగుబడి పరంగా చూస్తుంటే 10 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. కాబట్టి అలాంటి రకాలని మనం వేసుకుంటే మనకి మార్కెట్లో మంచి ధరలు పలకడానికి ఆస్కారం ఉంటుంది. విత్తన మోతాదు కూడా చూసుకుంటే కనుక మనకి 250 నుంచి 300 గ్రాముల విత్తనం ఒక ఎకరానికి సరిపోతుంది. విత్తన శుద్ధి చేసుకోవడం చాలా మంచిది. దీనికి ట్రైకోడర్మా విరిడి అనేటువంటి ఈ జీవ శిలీంద్రనాశిని మందుని 8 నుంచి 10 గ్రాములు ఒక కిలో విత్తనానికి చొప్పున కలుపుకొని మనకి విత్తన శుద్ధి చేసుకుంటే కనుక చాలా వరకు ఈ శిలీంద్ర తెగుళ్ళు అనేవి తగ్గుతాయి. కాబట్టి ఆ విధంగా విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. ఇంకా నారుమడి తయారు చేసుకోవాలి. ఇది నాట్లు వేసి చేసే పంట కాబట్టి మనకి నారుమడి సుమారుగా ఒక ఎకరానికి వేయాలనుకుంటే ఇది కూడా 40 స్క్వేర్ మీటర్స్ ఏరియా మనం తీసుకుంటే అందులో నారు పెంచుకుంటే కనుక మనకి నారుమడికి సరిపోతుంది. ఈ నారుకిళ్ళు తెగులు రాకుండా ఈ కాపర్ ఆక్సీక్లోరైడ్ అయిన మందును 3 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం మంచిది. అదేవిధంగా నారు పీకడానికి ఒక వారం రోజుల ముందు ఈ కార్బోఫ్యూరాన్, ఈ 3G గుళికలు ఏవైతే ఉన్నాయో ఈ వీటిని 100 చదరపు మీటర్ల నారుమడికి 250 గ్రాముల వరకు ఈ కార్బోఫ్యూరాన్ గుళికలు వేసుకుంటే తద్వారా సాయిల్
ఉన్నటువంటి చీడపీడలు కానీ, అదేవిధంగా నాటిన తర్వాత వచ్చేటువంటి కాయ తొలిచే పురుగులు కానీ ఇవి కొంతవరకు తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ నారుమడులు ఇలాంటి యాజమాన్యం చేయడం, అదేవిధంగా పొలం తయారీ విషయంకి వస్తే మనం పొలాన్ని బాగా 2-3 సార్లు దున్నుకోవటం, అదేవిధంగా వీటికి కూడా బోధులు వేసుకోవాలి. మరి వర్షాకాలంలో వేస్తున్నాం కాబట్టి బోధులు వేసుకొని వరుసకి మధ్యన 60 సెంటీమీటర్లు ఉండేటట్టు, అదేవిధంగా వరుసల్లో మొక్కలకు కూడా 60 సెంటీమీటర్లు అంటే 2 అడుగు ఎటు చూసినా 2 అడుగులు దూరం ఉండే విధంగా మనం మొక్కలను కనుక నాటుకుంటే మనకి బాగా ఏపుగా పెరిగి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఈ వంగలో ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే కనుక మనం తప్పనిసరిగా సేంద్రియ ఎరువులు అయితే వాడాలి. కాబట్టి ఎకరానికి 6 నుంచి 8 టన్నుల ఈ పశువుల గత్తాన్ని వేసి చివరి దుక్కి చేసుకోవాలి. దీంతో పాటుగా 150 కిలోల వరకు కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, ఈ పొటాష్ కూడా మనం చూసుకుంటే 40 కేజీలు ఎకరానికి అవసరం ఉంటుంది. ఒక 20 కేజీలు చివరి దుక్కులోను, 20 కేజీలు పైపాటుగా నత్రజనితో పాటు వేసుకునేటట్టు మరి చూసుకోవాలి. అదేవిధంగా నత్రజని మనకి 40 కిలోల వరకు అవసరం ఉంటుంది. అంటే సుమారుగా 85 కిలోల యూరియా రూపంలో అయితే అవసరం ఉంటుంది. 3 సమభాగాలుగా చేసుకొని ఒకటి 30వ రోజు, ఇంకొకటి 60వ రోజు, ఇంకొకటి 75 రోజు, ఈ విధంగా మనం 3 దఫాలుగా కనుక మనం ఈ నత్రజని వేసుకుంటే పంటకు కావలసినటువంటి పోషకాలన్నీ కూడా సక్రమంగా అంది మనకి మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈ కలుపు యాజమాన్యం విషయానికి వస్తే కనుక మరి చాలా వరకు ఈ కూలీలతో కలుపు చేసుకోవడమే చాలా మంచిది. మనకి కలుపు కూడా సమర్థవంతంగా నివారింపబడి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ వంగ పంటలో నీటి యాజమాన్యం, మరి మనకు వర్షాలు పడుతున్నప్పుడు నీరు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ అధికంగా వర్షాలు పడితే నీరు తీసేటువంటి డ్రైనేజ్ కాలువలను ఏర్పాటు చేసుకొని నీరు నిలవకుండా చూసుకోవాలి. ఒక్కొక్కసారి బెట్ట పరిస్థితులు మనకి 20 రోజులు 25 రోజులు వర్షాలు పడకుండా ఉంటాయి. అలాంటప్పుడు మనం బోర్వెల్ నుంచి కానీ లేదంటే చెరువుల నుంచి కానీ నీటి సదుపాయం ఇచ్చుకుంటే మరి సరిపోతుంది. ఇకపోతే ఈ వంగ పంటలో సస్యరక్షణలో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మొవ్వు మరియు కాయ తొలిచి పురుగు. ఇదేంటంటే ఒకటి ముందు కొమ్మకి ఆశిస్తుంది, కొమ్మ వడిలిపోతుంది, తదుపరి కాయకి వచ్చి కాయ తాలూకా గుజ్జు లోపల పెట్టి తినేయటం వల్ల కాయ తాలూకా నాణ్యత కూడా మరి తగ్గిపోతుంది. మరి రైతులు దీని మీద దృష్టి పెట్టాలి. రైతులు ఎంతసేపు కూడా పురుగు మందులు కొడదాం, రసాయన మందులు కొడదామని చూస్తున్నారు. అలా కాకుండా ఈ కాయ తొలిచే పురుగు కానీ, రసం పీల్చే పురుగులు, ఈ నులి పురుగులు, వీటికి సంబంధించి ముందుగా మనం ఏంటంటే వేప సంబంధిత మందులు వేసుకోవటం, వీలైతే చివరి దుక్కులోనే ఎకరానికి 200 కిలోల వేప పిండిని కూడా వేసి మరి కలిగి దున్నుకుంటే కొంతవరకు నులి పురుగుల సమస్య తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ మొవ్వు తులసి పురుగు లేదంటే రసం పీల్చే పురుగులు ఉధృతి తగ్గించడానికి మనకి వేప సంబంధిత మందులు, వేప కషాయం అయితే 50 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయడం, లేదంటే వేప నూనె అయితే కనుక 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయడం ద్వారా మొవ్వు తుల్చే పురుగు కానీ ఈ రసం పీల్చే పురుగు ఉధృతిని కొంతవరకు తగ్గించవచ్చు. ఉధృతి ఎక్కువగా ఉంటే మనం ప్రొఫెనోఫాస్ అయితే కనుక 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం, అదేవిధంగా సైపర్మెత్రిన్ అయితే కనుక 1 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారీ చేసుకుంటే ఈ చాలా వరకు కూడా కాయ కొమ్మ తొలిచి పురుగుని వంగలో సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక ఈ రసం పీల్చే పురుగులు అయితే మనకి రసం పీల్చడం వల్ల ఆకులు చిన్నవైపోవడం, పూత రాలిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. వీటికి కూడా మనం ముందుగా చెప్పినట్టు ఈ వేప సంబంధిత మందులు పిచికారీ చేయటం, అప్పటికి కూడా ఈ తెల్లదోమ కానీ ఇతర రసం పీల్చే పురుగులు కనుక మనకి ఉంటే మనకి ఎసిఫేట్ అయితే కనుక 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయడం, లేదా ఫిప్రోనిల్ అనేటువంటి మందు అయితే కనుక 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి మరి పిచికారీ చేసుకుంటే మనకు చాలా వరకు ఈ రసం పీల్చే పురుగులు అనేవి నివారించబడి ఈ వర్షాకాలంలో వేసిన వంగ పంట నుంచి కూడా మంచి దిగుబడులు తీసుకొని మంచి నికర ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వాణిజ్య పంట పత్తి. పత్తి దాదాపు 6 నెలల పాటు సాగయ్యే దీర్ఘకాలిక పంట. అంతేకాక వర్షాకాలంలోనే ఈ పంటను సాగు చేయడం, వరుసల మధ్య ఎడం ఎక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల రకరకాల కలుపు మొక్కలు సమస్యగా మారతాయి. కలుపు మొలవక ముందు, కలుపు మొలిచాక వాడదగ్గ కలుపు మందులు ఈ మధ్యకాలంలో అందుబాటులోకి వచ్చాయి. వీటిలో గడ్డి జాతికి, వెడల్పాకుకు, తుంగకు మందులున్నాయి. కేవలం కలుపు రసాయనాలనే వాడటం కాకుండా అంతర కృషి, అంతర పంటల సాగు వంటి ఇతర పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
పత్తి పైరులో కలుపు జాతులను బట్టి సిఫార్సు చేస్తున్న కలుపు మందుల గురించి హైదరాబాద్లోని విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ ఏ సుబ్రహ్మణ్యేశ్వరరావు నుంచి తెలుసుకుందాం. ఈ ప్రత్తిని ఇప్పుడు రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా ఉంది. కొన్ని ప్రాంతాలు విత్తనేస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ విత్తి ఉన్నది. కలుపు అనేది కూడా ముఖ్యమైనటువంటి సమస్య. ఈ ప్రత్తి కనుక చూసుకుంటే ఇందులో కలుపు రావడానికి కారణాలు చూసుకుంటే ఏంటంటే, ఒకటి వరుసల మధ్యన ఎడంగం ఎక్కువగా ఉంటాం. రెండోది ఏంటంటే ప్రత్తి ప్రాథమిక దశలో చాలా నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. మూడోది ఏంటంటే కారణం అవసరానికి మించి ఎరువులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ 3 కారణాల వలన మనకి ప్రత్తిలో ఈ కలుపు యాజమాన్యం అనేది చాలా ఇది. ఇక్కడ కూడా గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా చూసుకుంటే మనకి ఈ చిప్పెర గడ్డి కానివ్వండి, గరిక, అట్లాగే రెల్లు గడ్డి కానీ ఇటువంటి రకరకాల మొండి జాతి మొక్కలు, ఊద, ఇవన్నీ కూడా దోమకాలు గడ్డి, నక్షత్ర గడ్డి, గడ్డి జాతి మొక్కలు, తుంగ కూడా వస్తూ ఉంటుంది. అయితే ఇంకా వెడల్పాటి ఆకు మొక్కలు చూసుకుంటే ఇక్కడ ఎక్కువగా గురుగు మెట్ట పంటల్లో కాబట్టి ఇది ఎక్కువగా మెట్ట పైరుగా ఉంటుంది కాబట్టి గురుగు, అట్లాగే చెంచలాకు, చదరాసి కూర, బొక్కెనాకు, గాడిద గరపాకు ఇట్లా రకరకాలైనటువంటి వెడల్పాటి ఆకు మొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కలుపు తీయవలసినటువంటి కీలక సమయం చూసుకుంటే ప్రత్తి విత్తిన 60 రోజులు అంటే 2 నెలల వరకు కూడా మనం కలుపు లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కలుపు యాజమాన్యం మనకి 2-3 దశల్లో కూడా చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ప్రత్తి విత్తిన వెంటనే కలుపు రాకుండా చేసుకోవడానికి ఎకరానికి 1.2 లీటర్ల పెండిమిథిలిన్ అనే ముందు, అట్లాగే పెండిమిథిలిన్ 38.7% అనేది కనుకైతే ఇది కూడా మనం చేసుకోవచ్చు. అట్లాగే మెటలాక్లోర్ అనే మందు కూడా ఎకరానికి 600 ml వరకు కూడా ఈ మందులన్నీ కూడా ప్రత్తి విత్తిన వెంటనే 24 నుంచి 48 గంటల్లో కలుపు రాకుండా చేసుకోవాలి. ఇక ఆ తర్వాత 20-25 రోజుల కాంచి నా దృష్టిలో అయితే అసలు ప్రత్తిలో కలుపు మందులు వాడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వరుసల మధ్యన 90 నుంచి దాదాపుగా 1.2 మీటర్ల వరకు కూడా మనకి వెడల్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వరుసల మధ్యన ఎడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అంతర్కృషి చేసుకుంటే 2 నుంచి 3 సార్లు 15-20 రోజుల వ్యవధిలో అంతర్కృషి చేసుకుంటే కలుపును సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. అటు నేల గుల్లబారి బాగా వేరు కూడా అభివృద్ధి చెందుతుంది, ప్రతి మొక్క బాగా డెవలప్ అవుతుంది. ఈ వర్షాకాలంలో ఇంకొకటి ముఖ్యమైన సమస్య ఏంటంటే పర్టికులర్గా ఈ బరువైన నేలల్లో వర్షం పడినప్పుడు 10 నుంచి 15 రోజుల వరకు కూడా మనం అంతర్కృషి చేసుకోవడం కుదరదు. అటువంటప్పుడు ఏంటంటే రైతులు ఖచ్చితంగా ఈ కలుపు మందుల వైపు మొగ్గు చూపుతున్నారు. వెనకటి రోజుల్లో అయితే మంచి మందులు లేక రైతులు ఈ పెరాక్వాట్ లాంటి మందుని డోమ్ పెట్టి కొట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి మంచి చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. కేవలం గడ్డి జాతి మొక్కలు కనుక ఎక్కువగా ఉంటే కనుక ఈ క్వైజలాఫాప్ ఇతలు కానీ ప్రపా క్వైజాఫాప్ మందులు కనుక వాడుకోవచ్చు. క్వైజలాఫాప్ అంటే టర్గా సూపర్ 400 ml, ప్రపా క్వైజాఫాప్ ఇది. కేవలం వెడల్పాటాకు మొక్కలు కనుక ఎక్కువగా ఉంటే ఫైర్ థయోబ్యాక్ అనేటువంటి మందు ఎకరానికి 1/2 లీటర్ కనుక వాడుకుంటే సరిపోతుంది. ఇది వెడల్పాటాకు కలుపు మొక్కలను శుభ్రంగా నిర్మూలిస్తుంది అన్నమాట. అలా కాకుండా గడ్డి జాతి మొక్కలు, వెడల్పాటి ఆకు మొక్కలు అన్నీ ఉన్నప్పుడు మాత్రం మనం ఈ దశలో ఏం చేయాలంటే ఈ క్వైజలాఫాప్ ఇతలు అనే ముందు 400 మిల్లీలీటర్లు, అట్లాగే ఫైర్ థయోబ్యాక్ హిట్ వీడ్ అనే ముందు 250 మిల్లీలీటర్లు 2 కలుపుకుని కూడా మనం పిచికారీ చేసుకుంటే అటు గడ్డి జాతి మొక్కల్ని, వెడల్పాటి ఆకు మొక్కలను చూస్తాం. అట్లాగే ఫైర్ థయోబ్యాక్తో పాటుగా ఈ ప్రపా క్వైజాఫాప్ అనేటువంటి మందు కూడా ఉంటుంది. ఇది ఎజిల్ సొసైటీ అనే పేరుతో మార్కెట్లో దొరుకుతుంది. ఈ మందుల మిశ్రమం చేసుకుంటే మనకి ప్రత్తికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవాలి. అయితే మార్కెట్లో ఇప్పుడు ఏంటంటే రైతుకు కలుపుకోవడానికి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా కలిపినటువంటి మందుల మిశ్రమం కూడా మార్కెట్లో హిట్ వీడ్ మ్యాక్స్ అనేటువంటి పేరుతో దొరుకుతుంది. ఇది క్వైజలాఫాప్ ఇథైల్ ప్లస్ ఫైర్ థయోబ్యాక్ అనే మందు. ఇది ఎకరానికి 500 మిల్లీలీటర్ల మందుని పిచికారీ చేసుకుంటే 2 మందుల్ని కలుపుకోకుండా కంపెనీ వారు రెడీగా ఉన్నాయి కాబట్టి మార్కెట్లో రెడీగా దొరుకుతుంది కాబట్టి ఈ హిట్ వీడ్ మ్యాక్స్ అని, డోజా మ్యాక్స్ అని రకరకాల పేర్లతో దొరుకుతుంది. ఇది తెచ్చుకుని కనుక మనం పిచికారీ చేసుకుంటే ప్రత్తికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్తిలో వచ్చేటువంటి అన్ని జాతి కలుపు మొక్కల్ని కూడా సమర్థవంతంగా నిర్మూలించు. అయితే తుంగను మాత్రం ఇదేది కంప్లీట్గా కంట్రోల్ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే ఈ మందు 2-3 సార్లు కూడా అవసరమైన వాతావరణ పరిస్థితులను బట్టి 20 కానీ 40-60 రోజులప్పుడు కూడా అవసరమైతే కనుక మనం పిచికారీ చేసుకోవచ్చు. రేపటి అన్నదాతలో మిరప పంటలో కలుపు యాజమాన్యం గురించి డాక్టర్ ఏ సుబ్రహ్మణ్యేశ్వరరావు నుంచి తెలుసుకుందాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాగునీటి విడుదలకు అధికారులు ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే కాల్వల మరమ్మత్తు పూర్తయ్యాయి. కాల్వల గట్లపై కంప చెట్లు తొలగించడం, పూడిక తీత, షట్టర్లు, లాకుల మరమ్మతులు చేయించారు. జిల్లాలోని పశ్చిమ డెల్టా కాల్వలకు మరమ్మతులు పూర్తయ్యాయని
అవసరమైన చోట షట్టర్లు, లాకులు ఏర్పాటు చేసి సాగునీటిని విడుదల చేశామని అధికారులు చెబుతున్నారు. మనము ఈ రోజున ఖరీఫ్ సీజన్కి సిద్ధమయ్యాము. ఆల్మోస్ట్ దాదాపుగా రైతులు కూడా దీనికి తగ్గట్టుగా మారుమూలలో పోసుకుని సిద్ధమవుతున్నారు. మనం దీనికి సంబంధించి మనం ఇప్పుడు ప్రజెంట్ మెయింటెనెన్స్ వర్క్స్ అంటే సిల్ట్ రిమూవల్ కానీ, షట్టరింగ్ రిపేర్లు కానీ, స్ట్రెంథనింగ్ ఆఫ్ బండు, కాంక్రీట్ వర్క్, చిన్న చిన్న వర్క్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ 80% వరకు కంప్లీట్ చేసి ఉన్నాము. దానికి తగ్గట్టుగానే మనం 2వ తారీఖు నుంచి నీటిని విడుదల చేస్తున్నాము. ఫర్దర్గా రైతుల డిమాండ్ ప్రకారంగా వాటర్ని పెంచుకుంటూ పోతాం. వర్క్స్ వచ్చేటప్పటికి మొత్తం మనము 377 వర్క్స్ వైండ్ వర్క్స్ ఉన్నాయండి. వీటి వాల్యూ వచ్చి 14 కోట్లు ఉన్నాయి. వీటిలో 80% వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. చాలా వరకు ఈ కెనాల్స్ అంతా కూడా ఈ ఖరీఫ్కి సిద్ధం చేసుకుని ఉన్నాము. రైతులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నీళ్లు రిలీజ్ చేయడానికి కెనాల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ సిద్ధంగానే ఉంది. మేము కూడా దానికి తగ్గట్టుగానే ప్రిపరేషన్లో ప్రజెంట్ ఉన్నాము. టైల్ ఎండ్ వెళ్ళటానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. దానికి తగ్గట్టుగానే మేము ఎస్టిమేట్ కూడా రెడీ చేసి దానికి తగ్గట్టుగా కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకున్నాము. ఆ కాలంలో కూడా దానికి తగ్గట్టుగా సిద్ధం చేసి ఉంచాము. ప్రజెంట్ యాక్చువల్ కెపాసిటీ మనకి 8,600 దాకా ఉన్నాయి దాని ఫుల్ కెపాసిటీ. దానికి తగ్గట్టుగా మనం అటు ఇటుగా చూసుకొని పెంచుకొని పోతుంటారు డిమాండ్ బట్టి. పులిచెంతలు మనకి 24 టీమ్స్ ఇలా విధంగా ఉన్నట్టుందండి. పైన నుంచి శ్రీశైలం వాటర్ కూడా 1-2 రోజులు రిలీజ్ చేసే అవకాశం ఉంది. అది శ్రీశైలం నుంచి అది సాగర్కి వస్తుంది. సాగర్ నుంచి పులిచెంత బ్యారేజీ. మీన్వేల్ మనకి ఇబ్బంది ఉంటే మాత్రం మనం ఇక్కడ గోదావరి వాటర్ తీసుకోవడానికి, పట్టిసీమ ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉందండి. రైతులకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. పల్నాడు, బాపట్ల జిల్లాల్లో విస్తరించి ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువలో సైతం రిపేర్లు పూర్తయ్యాయి. బ్రాంచ్, మేజర్, మైనర్ కాలువలో మరమ్మతులు చేశారు. సాగర్ జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి నీరు వస్తున్నందున త్వరలో సాగునీరు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని, రైతులు సాగునీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మనకి ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి ఆల్మోస్ట్ ఎఫ్ఆర్ఎల్కి వచ్చేసి కిందకి దిగువ నీరు వదలటం వల్ల ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్లో కూడా 180 టీఎంసీ దాకా వాటర్ వచ్చేసింది. మనకి 312 టీఎంసీ మొత్తం మనకి ఇది రిజర్వాయర్ కెపాసిటీ. ఇంకా ఈ ప్రకారం 1.7 lakh క్యూసెక్స్ రోజు వస్తూ ఉంది. సో దీని ప్రకారం నాకు తెలిసి ఒక 1 week 10 daysలో ఇది నిండిపోయే అవకాశం పుష్కలంగా ఉంది. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము వాటర్ రిలీజ్ చేసే ఆవశ్యకత ఉంది. కాబట్టి రైతులకు మేము విజ్ఞప్తి ఏంటంటే అందరూ చాలా వరకు ఇప్పటికి పొలం పనులు చేసుకునే దానికి సన్నద్ధమై ఉన్నారు. మనకు కావాల్సిన ఈ కెనాల్స్లో ఉన్న వర్క్స్ కానీ అన్ని మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర 355 వర్కులు 20 crores మనకు అప్రూవల్ ఇచ్చినారు. అవన్నీ వర్క్స్ దాదాపు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఒకటేరా కూడా 1 or 2 daysలో అయిపోతే మనకి నీళ్లు విడుదలలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనకు కావాల్సిన లస్కర్లను కూడా మనం ఎంప్లాయ్ చేసుకుంటున్నాం. కాబట్టి అందరికీ విజ్ఞప్తి ఏంటంటే పొలం పనులు కానీ ఇవన్నీ అందరూ చూసుకొని రెడీ అవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. సంబంధిత వేరే డిపార్ట్మెంట్ అధికారులతో కూడా మేము కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. ఈసారి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా 11 లక్షల ఎకరాలు మనకి మొత్తం ఈ 2 సర్కిల్స్ కింద ఈ రైట్ కెనాల్ కింద ఉండే ఆయకట్టు అంతటికీ మనం ఇవ్వగలిగే పరిస్థితిలో ఉంటాము. తర్వాత సెకండ్ క్రాప్ మనం ఉన్న వాటర్ అవైలబిలిటీ బట్టి డెసిషన్ తీసుకుంటాము. మెయింటెనెన్స్కి సంబంధించిన పనులన్నీ రెడీ చేసుకున్నామండి. మేజర్గా వాటర్ కోసం సంబంధించినవి. మరి మేజర్ రిపేర్స్ ఏదన్నా ఉంటే 2వ విడతలో చేపడతాము. ముఖ్యంగా ఈసారి చేసిన పనులు మనం వాటర్ రిలీజ్ చేసి మెయింటెనెన్స్ పనులన్నీ చేపట్టాము. ఇంతకుముందు గత 2-3 సంవత్సరాల నుంచి జరిగిన పనులన్నీ కూడా ఈసారి చేయడం వల్ల వాటర్ చాలా ఈజీగా డౌన్ స్ట్రీమ్ సైడ్కి చివరి ఆయకట్టుకు పోయే అవకాశం మెండుగా ఉందండి. ఈసారి కాలువ మరమ్మతులు దాదాపు పూర్తి స్థాయిలో జరిగినందున సాగునీటి విడుదలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, ఆయకట్టు చివరి వరకు నీటిని అందించే ఏర్పాట్లు చేస్తున్నామంటూ అధికారులు తెలియజేశారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.